ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాత మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ చవితి గురువారం ఈరోజు సాయంత్రం 4:21 వరకు, మృగశిర నక్షత్రం రాత్రి 7:11 వరకు, అమృత గడియలు ఉదయం 10:53 నుండి 12:24 వరకు, వర్జం తెల్లవారుజామున 3:17 నుండి 4:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:51 నుండి 10:41 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:54 నుండి 3:45 వరకు. అలాగే సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:15. ముఖ్యంగా ఈరోజు చవితి గురువారము, మృగశిర నక్షత్రం. గురు కృప కొరకు ఏదైనా క్షేత్రంలో కొంచెం మధు అనగా తేనె సమర్పించి భగవంతుని కృపకు మీరు పాత్రుడు కాగలని, అవకాశం ఉన్నటువంటి వారు అభిషేకము గావించుట లేదా స్వామివారికి నివేదన కొరకు సమర్పించడం చాలా ఉత్తమమని, తద్వారా విద్యలో ఉత్తీర్ణత సాగించే అవకాశం తప్పకుండా లభిస్తుందని, ఈ యొక్క మృగశిర నక్షత్రం అంటేనే కుజ నక్షత్రము అని చెప్తుంటాము. ఈ రోజు గురువారం కలిసి రావడం గురుమంగళ యోగం కూడా భావించి ఈ యొక్క పరిపూర్ణమైన ఆయురారోగ్య ప్రాప్తి కొరకు, సంతాన ప్రాప్తి కొరకు సరైన విధానంతో ఈరోజు అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చాలా ప్రత్యేకమైనది. అశ్వత్థ వృక్షం అంటే మీ అందరికీ కూడా తెలుసు. రావి చెట్టుకి ఈరోజు 16 ప్రదర్శనలు గావించుట, అటువంటి అవకాశం లేనటువంటి వారు 5 ప్రదర్శనలు గావించుట, కొంచెం మధువుని సమర్పించడం చాలా ఉత్తమమని, తద్వారా సర్వకార్యంలో విజయప్రాప్తి తప్పక పొందుతారని. నిన్ననే మీ అందరూ కూడా చూశారు. అక్షయ తృతీయ గురించి కూడా ఆ రోజు బ్రాహ్మణులకు ఎవరికైనా గురువులకు లేదా తల్లిదండ్రులకు పెద్దల్ని గౌరవించడం, గురువులకు దానం ఇవ్వడం చాలా ఉత్తమం అని చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా తెలుసుకొని శాస్త్రము, శాస్త్రీయం అనేది ఆచరణలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా, ఆచరించడం ద్వారా, భగవంతుని అర్థించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎండలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి బిడ్డలు జాగ్రత్తగా కాపాడవలసిన అవసరం కూడా ఎంతైనా ఉందని, బయట తిరిగేటప్పుడు ఎండలో జాగ్రత్త వహించడము, ఆయురారోగ్యాల పరంగా జాగ్రత్త వహించడం. ఎందుకంటే ఈ సంవత్సరం రాజు అధిపతి అయినందువల్ల సూర్య భగవానుడు అధికమైన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం. అంతేకాకుండా మొన్ననే చెప్పున్నారు, ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంటుంది. కాబట్టి చెడును సరిదిద్దుకొని మంచిగా మార్చుకుని విజయప్రాప్తి పొందండి. అంటే చూడండి, మీరు యుద్ధ మేఘాలకు ఇప్పుడు మనం గమనిస్తున్న కాశ్మీర్ దగ్గర యుద్ధం అని, అమెరికాలో కార్చిచ్చు అని, ఇట్లా రకరకాలుగా ప్రకృతి పరంగా వైపరీత్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరు కూడా ఉందని, తద్వారా పరిపూర్ణమైన ఆయురారోగ్యములు పొందుతారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ అదృష్టమైన సంఖ్యగా 5వ నంబర్ పరిగణలో తీసుకుంటారని భావిస్తూ, ముఖ్యంగా ఈరోజు స్వామివారి ప్రీతికరమైన మధువును సమర్పించుట, క్షేత్ర దర్శనము గావించుట, పరిపూర్ణమైన ఆలోచన విధానంతో ముందరికి నడవడం ద్వారా విజయప్రాప్తి పొందాలని ఆశిస్తూ, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ, నిన్న చందనం సమర్పించారు. అట్లాగే ఈ రోజు కూడా అవకాశం ఉన్నటువంటి వారు గంధము తీసుకెళ్లి భగవంతుని సమర్పించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ, 10వ తారీఖు శనిత్రయోదశి పర్వదినం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుంటారని భావిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ గురుస్వామి ఆయుష్మాన్ భవ.